హలో అండి. ఈరోజు నేను మా అమ్మమ్మ గారి ఊరైన మామిడాడ వెళ్తున్నాను మా చెల్లి ఓణీల ఫంక్షన్ కోసం. సో ఇది వెళ్తున్న దారిలో పంట పొలాలన్నమాట. చాలా బాగా అనిపించింది. మోస్ట్లీ మేము హైదరాబాద్లో ఉండటం వల్ల చాలా రేర్గా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం చాలా ఇయర్స్ తర్వాత. సో ఈ ఎన్విరాన్మెంట్ చూసి చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో నాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో పెడుతున్నాను. సో ఇది వచ్చేసి వరి పొలాలన్నమాట, వరి పైరు. రైస్ని పండిస్తాం కదా, దాన్నే వరి అంటారు. సో దీనికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు పొలాల్లో. ఎందుకు అంటే ఇది ఎప్పుడు కూడా ఎండిపోకూడదు పొలం అనేది. కాబట్టి వాటర్ కోసం వాటర్ బ్యాలెన్స్ ఉండేలాగా, ఆ హైట్ ఉండేలాగా చూసుకుంటారు. మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూసారా వాటర్ కనిపిస్తుందా? సో దీనికి వాటర్ పెడుతూ ఉంటారనమాట గ్రీన్గా రావాలి. మీకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ అనేది రైస్ బౌల్స్ ఆఫ్ ఇండియా. మనం పండించేదే వరి. సో ఇదే వరి పొలాలన్నమాట. ఓకే, మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నానండి అంతే. సో ఇదంతా కూడా చూడగానే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లు, గడ్డి మేటు అంతా చాలా బాగా అనిపించింది. మామిడాడ అనేది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కాకినాడ దగ్గర, కాకినాడ నుంచి జస్ట్ 1 hour డిస్టెన్స్ మాత్రమే. నేను పుట్టింది కూడా మామిడాడలోనే. నాకు ఇది చాలా మంచి, ఒక చెప్పలేనంత ఇష్టమైన ప్లేస్ ఇది. ఇక్కడ ఎప్పుడూ కూడా చాలా ప్లెజెంట్గా, అంటే కొంచెం మోడర్న్ టెక్నాలజీకి కూడా కొంచెం దూరంగానే ఉంటారు. ఎక్కువగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ పొలంలో మంచాలు వేసుకుని కూర్చుని మాట్లాడడం ఇలాంటివి జరిగేవి. బట్ మా అమ్మమ్మ తాతయ్య తర్వాత ఇప్పుడు అలా జరగట్లేదు. బికాజ్ అందరూ కూడా పెద్దవాళ్ళం అయిపోయి సిటీస్కి వెళ్ళిపోయి ఎప్పుడో రేర్గా ఫంక్షన్స్ ఉంటేనే కలుస్తున్నాము. సో ఈరోజు కూడా ఆ డే వచ్చింది మేము అందరం కలిసేలాగా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాతో పాటు మీరు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారని షేర్ చేస్తున్నాను నేను. సో ఇదంతా కూడా పొలాలే అనమాట. మీకు కనిపించేవి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా మోటార్ పంప్స్, మధ్యలో ఉన్న ఇల్లు లాంటివన్నీ కూడా మోటార్ పంప్స్. నేను చెప్పాను కదా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ప్రతి పొలానికి మధ్యలో అలాగా చిన్న ఇల్లులాగా వాటర్ పంప్స్, మోటార్ పెడతారు వాటర్ పంపించడానికి. సో అవన్నీ కూడా మోటార్స్ అనమాట. ఓకే, సో ఇంకా ట్రాక్టర్స్ కూడా మీకు తెలుసు కదా, వరికి ట్రాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దున్నడానికి ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపించినాయా, మేకపిల్లలు కూడా ఉన్నాయి, గడ్డిని తింటున్నాయి కదా. సో ఇలా చాలా బాగా అనిపించింది నేచర్ని చూస్తే. ఇంకా పపాయ ట్రీ మీకు తెలుసు కదా, మన చిన్నప్పుడు చాలా హైట్ ఉండేవి, ఇప్పుడు కూడా చాలా హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి. కానీ చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నా అంత హైట్ ఉండేవి. ఇప్పుడు ఈ చెట్టుని చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. చాలా చిన్న చెట్టు, కానీ ఎన్ని కాయలు ఉన్నాయో, కానీ ఇంకా పచ్చిగా ఉన్నాయి, ముగ్గలేదు. పపాయ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా డెంగ్యూ టైంలో. ప్రజెంట్ ఇప్పుడు డెంగ్యూ సీజన్ కూడా, కేర్ఫుల్గా ఉండండి మీరు కూడా. సో ఇది పపాయ ట్రీ. ఇవి రోడ్ సైడ్ చాలా ఉన్నాయి. నేనైతే ఒకటి ట్రీ మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను. కొంచెం ఫంక్షన్ హడావిడిలో అన్నీ చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా మామిడాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అన్నీ క్లియర్గా పెడతాను వీడియోస్. ఈ గడ్డి ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించి మధ్యలో ఆగి తీసుకున్నాం అనమాట వీడియోస్, మీరు కూడా చూస్తారని. సో ఇవన్నీ చిన్న చిన్న ఫోటోగ్రాఫ్స్ మేము క్యాప్చర్ చేసినవి, బాగా అనిపించి ఫొటోస్. ఇవన్నీ కూడా ఫొటోస్ అనమాట, చూడండి. అంటే ఆ రోజు వర్షం ఎండ ఏమీ లేదు, క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఫొటోస్ తీసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. ఇది వచ్చేసి మా అమ్మమ్మ ఊర్లో అమ్మవారి గుడి. టెంపుల్ క్యాప్చర్ తర్వాత చేద్దామని కంప్లీట్గా చేయలేదు. ఇది వచ్చేసి కోనేరు అనమాట అమ్మవారిది. ఇదంతా కూడా పొలాలు. ఈ మధ్యలో గట్టు ఉండాలి, కానీ గట్టు లేదు. ఎందుకు అంటే ఈ పొలం అంతా ఒకరిదే. సో కొబ్బరి చెట్లు అయితే డిఫరెన్స్ పెట్టుకుంటారు. ఈ కొబ్బరి చెట్టు వరకు పొలం నాది, ఆ రెండో కొబ్బరి చెట్టు నుంచి 4వ కొబ్బరి చెట్టు వరకు పొలం నాది అన్నట్టు కొబ్బరి చెట్లు గట్టు మీద పెంచుతారనమాట ఇక్కడ. సో అందుకని అది కూడా క్యాప్చర్ చేసి చెప్తున్నాను మీకు. ఇదంతా కూడా నేను బైక్ మీద వెళ్ళినప్పుడు కొంచెం తీసాను ఫొటోస్ అండ్ వీడియోస్. సో అందుకని కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వీడియో, ఏమనుకోవద్దు. అండ్ మీకు మామిడాడ ఫేమస్ అయింది ఏంటి అంటే రాముల వారి గుడి, సూర్యనారాయణ స్వామి గుడి. ఇది 1889లో కన్స్ట్రక్షన్ చేశారు. దీన్ని రెండో భద్రాచలం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. టెంపుల్ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు క్లియర్గా మొత్తం వీడియో పెడతాను. ఇందులో కనిపించేది షార్ట్గా పెట్టాను. ఇదే రాముల వారి గుడి, చాలా పెద్ద ప్లేస్. అలాగే లోపల అద్దాల మేడ కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ 160 feet, 160 to 180 feet ఉంటుంది టెంపుల్, చాలా పెద్దది. నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇది నేను జస్ట్ చిన్నగా మీరు చూస్తారని పెట్టాను అనమాట. ఇది రాముల వారి గుడి. నేను ఇందులో లోపల మెట్లు ఉంటాయి, మనం ఈచ్ ఫ్లోర్కి వెళ్ళి మొత్తం ఊరంతా కూడా చూడొచ్చు. నేను మీకు నెక్స్ట్ పక్కా పెడతాను, అదే చెప్తున్నాను. ఇది వచ్చేసి సూర్యనారాయణ స్వామి వారి గుడి, సూర్యుడి దేవుడి గుడి. ఇది కూడా చాలా ఫేమస్ అండి, మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.